హలో అండి. నమస్తే. మనకి వసంత నవరాత్రులు రాబోతున్నాయి గదా! మనకి చైత్ర మాసంలో శుక్లపాడ్యం రోజు స్టార్ట్ అయితుంది. మనకి శ్రీరామనవమి రోజు అయిపోతున్నాయండి ఈ నవరాత్రులు. లలితమ్మని పూజించుకునే బెస్ట్ భాగ్యం అండి ఇది. మనకి శ్యామల నవరాత్రుల తర్వాత, వారాహి అమ్మ నవరాత్రుల తర్వాత, దేవి నవరాత్రుల తర్వాత లలితమ్మ నవరాత్రులను చేసుకుంటాము. లలితమ్మని పూజించే వాళ్ళకి ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తారండి. ఆదిపరాశక్తి అయిన లలితమ్మ నవరాత్రులు చేసుకోవడం మంచి భాగ్యం అండి. ఇది మంచి అవకాశము. పొద్దున సాయంత్రం దీపం పెట్టుకొని కుంకుమ పూజ చేసుకుంటే చాలా మంచిది. నెక్స్ట్ లలితా సహస్రనామం చదవరాని వాళ్ళు కూడా ఈ అమ్మవారి 25 నామాలు ఉంటాయి, అవి చదువుకున్నా సరిపోతుంది. మంచి ఆడవాళ్ళకి సౌభాగ్యం నిలుస్తుంది, ఇంట్లో ప్రశాంతంగా ఉంటుందండి. ఫస్ట్ ఈ నవరాత్రులు చేసి చూడండి. నియమాలంటూ ఏమీ లేవు. నాన్ వెజ్ తినకుండా బ్రహ్మచర్యం పాటిస్తే సరిపోతుంది. కలశం పెట్టకపోయినా పర్లేదు, అఖండ దీపం పెట్టకపోయినా పర్లేదు. మీరు ఏం లేదు, పొద్దున సాయంత్రం దీపం పెట్టుకొని అమ్మవారి 25 నామాలు చదువుకోండి.